అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గురువు బాధ్యత. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు తక్షశిలా నగరంలో ఒక గొప్ప శిల్పాచార్యుడిగా జన్మించాడు. ఆయన వద్ద శిల్ప విద్య అభ్యసించడానికి దేశం నాలుగు మూలల నుంచి అనేక మంది రాజకుమారులు వస్తూ ఉండేవాళ్ళు. తక్షశిలా నగరపు శిల్పాచార్యుడి ఖ్యాతి విని కాశీరాజు తన కుమారుణ్ణి కూడా విద్యాభ్యాసానికి గాను ఆయన వద్దకు పంపటం మంచిదని నిర్ణయించాడు. 16 ఏళ్లైనా సరిగ్గా నిండని రాజకుమారుడు ఒంటరిగా దూరాన ఉన్న తక్షశిలకు వెళ్ళి అక్కడ గురువుకు సేవలు చేసి విద్య అభ్యసించటం మంత్రులకు సామంతులకు ఇష్టం లేకపోయింది. మహారాజా, శిల్ప విద్యలో విద్వాంసులైన వారు మన నగరంలో ఉన్నారు కదా, యువరాజును తక్షశిలకు పంపడం దేనికి అన్నారు వాళ్ళు. రాజు ఈ సలహా ఆమోదించలేదు. ఇక్కడ తన రాజధాని నగరంలో తన కుమారుడు యువరాజు హోదాలో శిల్ప విద్య నేర్చుకోవడం సాధ్యపడదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇలా ఆలోచించి రాజు తన కుమారుడికి ఒక జత ఆకుజోళ్ళు, ఒక తాటాకు గొడుగు మాత్రం ఇచ్చి, నువ్వు తక్షశిలా నగరానికి వెళ్ళి అక్కడి శిల్పాచార్యుడి వద్ద విద్యాభ్యాసం చేసి విద్య పూర్తి కాగానే తిరిగిరా. ఆయనకు గురుదక్షిణగా ఇవ్వటానికి 1000 వెండి కాసులు వెంట తీసుకుపో అన్నాడు. రాకుమారుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం ఒంటరిగా బయలుదేరి 1000 కాసులు గల మూట మోస్తూ అలసిపోయినప్పుడు ఏ చెట్టు క్రిందనో విశ్రమిస్తూ నానా అగచాట్లు పడి తక్షశిల చేరాడు. అక్కడ అతడు శిల్పాచార్యుణ్ణి దర్శించి తాను వచ్చిన పని చెప్పి ఆయనకు 1000 వెండి కాసులు గురుదక్షిణగా ఇచ్చి ఆయన వద్ద విద్యాభ్యాసం ప్రారంభించాడు. అతడి శిల్ప విద్య బాగానే సాగింది. అతడి తెలివితేటలకు గురువు చాలా సంతోషించాడు. కొంతకాలం గడిచింది. గురు శిష్యులు ప్రతి ఉదయము ఊరి వెలుపల ఉన్న నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండేవారు. ఒకనాడు వారు స్నానం చేసే సమయంలో ఒక ముసలమ్మ కొన్ని నువ్వులు తెచ్చి నీటిలో కడిగి శుభ్రం చేసి నది ఒడ్డున వస్త్రం పరిచి దానిమీద ఆరబోసింది. రాజకుమారుడు నువ్వులను చూసి చప్పున స్నానం ముగించి ఒడ్డుకు వచ్చి ముసలావిడ పరధ్యానంగా ఉన్నట్లు కనబడిన సమయంలో గుప్పెడు నువ్వులు తీసి నోట పోసుకున్నాడు. అయితే ముసలమ్మ ఇది గమనించింది, కానీ ఏమీ అనలేదు. మర్నాడు కూడా అలాగే జరిగింది. మళ్ళీ ముసలమ్మ చూసి చూడనట్లు ఊరుకుంది. మూడో నాడు కూడా అలాగే జరిగింది. కుర్రవాడి దొంగబుద్ధి చూసి ముసలమ్మకు కోపం వచ్చింది. ఆమె శిల్పాచార్యుడు స్నానం ముగించి ఒడ్డుకు రాగానే, చూడండి, 3 రోజులుగా మీ శిష్యుడు నా నువ్వులు అపహరించి తింటున్నాడు. నువ్వులు పోయాయని నాకు విచారం లేదు, కానీ అతను దొంగబుద్ధులు అలవరుచుకోవడం అతనికి మంచిది కాదు, మీ కీర్తికి మంచిది కాదు. ఇలా ఎన్నడూ చెయ్యకుండా శిక్షించండి అన్నది. ఇంటికి వెళ్ళగానే శిల్పాచార్యుడు రాజకుమారుడి చేతులు గట్టిగా పట్టుకోమని మిగిలిన శిష్యులకు చెప్పి అతడి వీపు మీద బెత్తంతో 3 దెబ్బలు కొట్టి, కూడని పని చేసినందుకు నీకిది శిక్ష, ఇక ఎన్నడూ చెయ్యకు అన్నాడు. రాజకుమారుడికి గురువుగారి మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది. అయితే అతను కాశీరాజ్యం పొరిమేరల లోపల రాజకుమారుడు, కానీ ఇక్కడ సామాన్య వ్యక్తి. దండించే అధికారం గురువుకుంది. నేను రాజునయ్యాక ఈ దుర్మార్గుణ్ణి ఏదో ఒక మిష మీద కాశీరాజ్యానికి పిలిపించి తప్పక ప్రాణాలు తీస్తాను అని రాకుమారుడు అక్కస్సు కొద్దీ మనసులో శపథం చేసుకున్నాడు. కాలక్రమాన రాజకుమారుడి చదువు పూర్తయింది. అతడు కాశీకి తిరిగి వెళ్ళిపోతూ గురువుకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొందాడు. తరువాత అతను గురువుతో, ఆర్య, నేను రాజునయ్యాక తమరు ఒకసారి తప్పక కాశీనగరానికి దయచెయ్యాలి. అప్పుడు నేను తమరిని యథోచితంగా సత్కరిస్తాను అన్నాడు.
శిష్యుడి ఆహ్వానానికి గురువు చాలా సంతోషించి సరేనన్నాడు. కాశీరాజ్యానికి తిరిగి వెళ్ళిన కొంతకాలానికి రాజకుమారుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఒకనాడు అతనికి తన గురువు విషయం జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతను ఒక నౌకరును పిలిచి, నువ్వు తక్షశిలా నగరం వెళ్ళి శిల్పాచార్యుణ్ణి కలుసుకొని ఆయనకు ఈ ఆహ్వాన పత్రిక అందచెయ్యి అన్నాడు. శిల్పాచార్యుడు ఆహ్వానం అందుకొని కూడా వెంటనే బయలుదేరలేదు. రాజు సింహాసనం ఎక్కిన మోజులో ఉంటాడు. రాజ్యభారం ఎలాంటిదో తెలిసి వచ్చాక చూద్దామనుకున్నాడు. ఆ ప్రకారమే శిల్పాచార్యుడు కొంతకాలం గడిచాక కాశీనగరానికి వెళ్ళి రాజప్రాసాదంలో ఉన్న శిష్యుణ్ణి చూడబోయాడు. రాజుగారి గురువు వచ్చాడని సభాసదులు శిల్పాచార్యుడికి చాలా మర్యాద చూపించి ఉన్నతాసనం ఇచ్చారు. గురువును చూసిన క్షణం నుంచి రాజుకు పాత పగ జ్ఞాపకం వచ్చి కోపం పొంగిపోయింది. అతడు మాటల మధ్యలో గురువు కేసి తీక్షణంగా చూస్తూ, ముష్టి నువ్వులు పిడికెడు తిన్నందుకు శిక్షించిన వాణ్ణి చేతికి అందినప్పుడు చంపకుండా వదిలిపెడతారా అని అడిగాడు. సభలో ఇంకెవ్వరికీ అర్థం కాకుండా శిల్పాచార్యుడికి చావు భయం కలిగింది. తరువాత వీలు వెంట ఆయనను చంపేద్దామని రాజు ఉద్దేశించాడు. అయితే రాజు అనుకున్నట్లు శిల్పాచార్యుడు బెదరలేదు. పైపెచ్చు ఆయన ఈ విధంగా రాజు రహస్యం బయటపెట్టాడు. ఓ రాజా, నువ్వు నా దగ్గర శిష్యుడవుగా నా బాధ్యత కింద ఉన్న సమయంలో నీ తాహతుకు తగని పని చేశావు. శిష్యుడి దుష్ప్రవర్తన దండించి సన్మార్గంలో పెట్టటం గురువు విధి. నిన్నానాడు నేను దండించి ఉండకపోతే నువ్వీ పాటికి కాశీరాజ్యానికి రాజుగా ఉండటానికి మారుగా దొంగవై ఉందువు. బుద్ధిమంతులైన వారు తప్పు చేసినప్పుడు దండించిన వారిపై ఎన్నడూ ఆగ్రహం చెందరు, కృతజ్ఞత చూపుతారు అన్నాడు శిల్పాచార్యుడు. అసలు విషయం సభవారందరికీ తెలిసిపోయింది. రాజుకు అవమానమయ్యింది. అతడు సింహాసనం దిగి గురువు కాళ్లపై పడి, మహానుభావ, మళ్ళీ తప్పుదారిన పడిన నా మనసును సరి అయిన దారిన పెట్టారు, కృతజ్ఞుణ్ణి అన్నాడు. రాజులో వచ్చిన మంచి మార్పుకు సభాసదులతో పాటు గురువు కూడా ఎంతగానో ఆనందించాడు. రాజు కోరికపై శిల్పాచార్యుడు తన కాపురం తక్షశిల నుంచి కాశీకి మార్చి ఆస్థాన ఆచార్యుడిగా ఉంటూ రాజును సరి అయిన మార్గాన నడిపించాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.